టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. పుష్ప 2 తర్వాత బన్నీ కనిపించకపోయినా రేసుగుర్రం రీ రిలీజ్ రూపంలో ఫ్యాన్స్కు రీ ఎంట్రీ ఇచ్చాడు. మహేష్ బాబు కూడా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్పై మెరవడం కష్టమే. జక్కన్న రాజమౌళి చేతిలో పడ్డాడు కాబట్టి ఓ వైపు సంతోషంగా ఉన్నా మరోవైపు తన హీరోను తెరపైకి చూడలేకపోతున్నామన్న బాధ వ్యక్తమవుతోంది. వారణాసి రావడానికి ఇంకా ఏడాది టైం ఉన్న నేపథ్యంలో రీ రిలీజ్ వాళ్లకు ఊపిరినిస్తున్నాయి. అతడు బిజినెస్ మ్యాన్ కలేజా ఇప్పటికే థియేటర్స్లో న్యూ వర్షన్తో సందడి చేయగా నెక్స్ట్ అతిథి రాబోతోంది. మే 29న రీ రిలీజ్ కాబోతుంది. అయితే బీజిఎం కోసం మణి శర్మ రీవర్క్ చేయబోతున్నాడని టాక్. రాజాసాబ్తో డార్లింగ్ ఈ ఏడాది హాయ్ చెప్పినా ఆడియన్స్ కు మాత్రం సాటిస్ఫాక్షన్ లేకపోయారు. ఫౌజీ కోసం వెయిటింగ్, అది రావడానికి ఇంకా 8 నెలలు పట్టేటట్టుగా కనిపిస్తోంది. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. కానీ ఈ మధ్యలోనే ప్రభాస్ తన కల్ట్ క్లాసిక్ ఫిలిం డార్లింగ్ తో హాయ్ చెప్పబోతున్నాడు. ఏప్రిల్ 23న 4K వర్షన్లో రీ రిలీజ్ కాబోతోంది డార్లింగ్. దేవర హిట్ తర్వాత బాలీవుడ్ రీ ఎంట్రీ ఉన్నాడు.